నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్ లో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, నీటి లభ్యత, ప్రాజెక్టుల పురోగతిపై సీఎం అధికారులతో చర్చించారు. తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ శాసనమండలి సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జగన్ విమర్శలు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక ప్రకటన చేసింది. బిల్లును 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిస్తున్నట్లు వెల్లడించింది. కమిటీలో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశాల నాటికి జేపీసీ తన నివేదికను సమర్పించాలని గడువు విధించింది. రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రియాంక తండ్రితో ఫోన్లో మాట్లాడి ఆయన పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా సహాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సాగర్ నిండిన రైతులకు నీళ్లు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి చెప్పడం దారుణమన్నారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా 4 నుండి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్నాక ధర్మకాట వద్ద అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో భారీగా పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అధికారుల తనిఖీల సమయంలో వాహనంతో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఏక్తా యూనిటీ మాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, షంబీపూర్ రాజుతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దుండిగల్ సర్కిల్లో అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనుమతులు లేకుండా భారీగా షెడ్లు, కమర్షియల్ కట్టడాలు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. రథంగుట్ట మిషన్ భగీరథ 40 MLD కార్మికులు 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు 6 నెలల ఏరియర్స్ చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఐవి, సిఫిలిస్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 కు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో రౌడీ షీటర్ ఇమ్రాన్ రెచ్చిపోయాడు. ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలోని ఓ బార్లో దళితపేటకు చెందిన రాజు, దేవా, మల్లిపై బీర్ బాటిల్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం బీర్ బాటిల్తో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల జీజీహెచ్కు తరలించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు కళలు నెరవేరిపోతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ నెల 14న ఐమాక్స్ ఎదురుగా ఉన్న హెచ్ఎండిఏ పార్కులో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించినట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా బలగానపల్లి నియోజకవర్గంలోని కోవెలకుంట్ల పట్టణంలో చోరీ కలకలం రేపింది. బసిరెడ్డి భావి వీధిలోని లక్ష్మీనారాయణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 13 తులాల బంగారు ఆభరణాలతో పాటు 5.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. సోలన్ జిల్లాలోని బరాడి ఘాట్ సమీపంలో దసేరన్ వద్ద ఈ విషాద ఘటన జరిగింది. NH205 పై ప్రయాణిస్తున్న కారుపై భారీ బండరాయి పడటంతో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతోంది. లాహౌల్ స్పితి జిల్లాలో కుండపోత వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చందర్బాగ్ నదిలో వరద ప్రవాహం భారీగా పెరగడంతో జోబ్రాంగ్ వంతెన పూర్తిగా నీట మునిగింది.
వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేశారు. మెదక్ జిల్లాలో యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ విధానంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేగుంట మండలం పొలంపల్లి వద్ద రైతులు రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. యూరియా కోసం యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో డాక్టర్ ప్రియాంక కుటుంబాన్ని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రియాంక చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 39,608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ప్రస్తుతం మూసివేసి ఉన్నాయి. ఇక జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.51 మీటర్లుగా ఉంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల అవస్థలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి బెడ్ లేకపోవడంతో నేలపైనే పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలబడలేని స్థితిలో ఉన్న రోగిని బెడ్లు ఖాళీగా లేవంటూ బయట ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదిపట్ల పరిధిలో జర్నలిస్టులకు కేటాయించిన ఫ్లాట్ల విషయంలో అవకతవకల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బొంగులూరు ఆదిపట్ల సర్కిల్ 55 పరిధిలోని సర్వే నెంబర్ 11లో ఉన్న సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపులపై మరోసారి చర్చ మొదలైంది. జర్నలిస్టులకు కేటాయించిన ఫ్లాట్లలో కొందరికి 3 నుంచి 5 వరకు ఫ్లాట్లు కేటాయించారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. భారత మాతాకు జై, వందే మాతర నినాదాలతో ఖానాపూర్ పట్టణం మార్మోగింది. సిరిసిల్ల జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. వీర్నపల్లి మండలంలో కంటి వెలుగు పథకం కింద లబ్ధిదారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించడం ద్వారా వారి దైనందిన జీవితానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపుపై ఆయన నిరుద్యోగులు అడ్డుకొని నిలదీశారు. మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావచ్చు, మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా అంటూ ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ లోయ ఎల్ఓసి వద్ద మెగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. బోక్తార్ సరిహద్దు ప్రాంతంలో పాఠశాల విద్యార్థులు, స్థానికులు జాతీయ జెండా చేతబూని భారీగా పాల్గొన్నారు. భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ర్యాలీలో మువ్వన్నెల జెండాలతో దేశభక్తిని చాటారు. జమ్మూలో కొండ ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కిష్ట్వాడ్ జిల్లాలో వాగులు పొంగి పొర్లటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు రహదారులు కొట్టుకుపోవడంతో మచేల్ కిష్ట్వాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అమరావతిలో స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 స్టీల్ బ్రిడ్జిలతో పాటు సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. నేటి నుంచి విజయవాడ, మంగళగిరి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుపై నేరుగా అమరావతికి రాకపోకలు సాగనున్నాయి. గుంటూరులో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యను ప్రభుత్వం మధ్య మార్గంలో పరిష్కరిస్తుందని తెలిపారు. వైసీపీ నేతలు దౌర్జన్యాలు ఆపితే అరెస్టులు కూడా ఆగుతాయని సత్యకుమార్ స్పష్టం చేశారు. బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పరిశీలించి మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సూర్యలంకను గోవా తరహా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అశ్వారావుపేటలో సిపిఐ ప్రజా చైతన్య యాత్ర ముగిసింది.
బద్లావ్ జరూరీపై హై మార్పు కావాలని నినాదంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ యాత్ర నిర్వహించినట్లు సిపిఐ నేతలు తెలిపారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని వెల్లడించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఆగర్గూడ శివారులో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో డప్పు చాటింపు నిర్వహించి రైతులు కూలీలు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్లో జాయింట్ రీప్లేస్మెంట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 10 ఏళ్లుగా ఉచితంగా జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ చేయించుకున్న 125 మంది లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. జీఆర్ఎంబీ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ నెల 18న జరిగే సమావేశంలో 7 తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని చర్చించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి ఎన్ఐఓఎస్ ద్వారా 78 మంది ఖైదీలు ఎస్ఎస్సీలో ఉత్తీర్ణత సాధించారు. చెర్లపల్లి, నిజామాబాద్, హైదరాబాద్ మహిళా జైళ్లకు చెందిన ఖైదీలు పరీక్షలో విజయం సాధించారు. ఉత్తీర్ణులకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సర్టిఫికెట్లు అందించి అభినందించగా, ప్రత్యేక ప్రోత్సాహకంగా డైరెక్టర్ జనరల్ రిమిషన్ ప్రకటించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఉపకార వేతనం పెంచడంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ జీజీహెచ్లో నల్ల బ్యాడ్జీలతో జూడాలు ఆందోళన చేపట్టారు. తాండూరు మండలం నారాయణపూర్ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి 82,770 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, నగదును తదుపరి చర్యల కోసం కరణ్కోట్ పోలీసులకు అప్పగించారు. తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ అధికారులు భారీగా ఎండు గంజాయిని పట్టుకున్నారు. 4 ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తున్న 52.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒడిశాకు చెందిన 3 అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 13.20 లక్షలుంటుందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎక్సైజ్ స్టేషన్ నుంచి హెరాయిన్ కేసులో నిందితుడు పరారయ్యాడు. పటాన్చెరు శివారులో హెరాయిన్ విక్రయిస్తూ ఉండగా పట్టుకున్న సహిదూర్ రహమాన్ లాకప్ గ్రిల్స్ విరగ్గొట్టి తప్పించుకున్నాడు. ఘటనపై ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అతి త్వరలో జంతర్ మంతర్ సీజన్ 2 రాబోతుంది అంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూని మై భారత్ యువ వాలంటీర్లతో కలిసి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో రేషన్ పంపిణీ విధానంలో సరికొత్త మార్పు వచ్చింది. ఇక రేషన్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. రేషన్ ఏటీఎం ద్వారా 24 గంటలు 7 రోజులు ఆటోమేటిక్ గా బియ్యం పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. బయోమెట్రిక్ విధానంతో లబ్ధిదారులను గుర్తించి రేషన్ అందించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.